హలో ఆల్, వెల్కమ్ టు కాకర్ల అకాడమీ. నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల. సో మనకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్లో, ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్లో సెక్షన్ 5 క్రింద ఇండియన్ సొసైటీ అని మెన్షన్ చేశారు. ఇండియన్ సొసైటీ అనే ఈ టాపిక్ 30 మార్క్స్కి మెన్షన్ చేశారు. ఇది ఎంత లక్కీ ఆస్పెక్ట్ అంటే ఈజియెస్ట్ స్కోరింగ్ ఏరియా చెప్పాలి అంటే మిగతా టాపిక్స్, మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ వీటితో కంపేర్ చేస్తే ఇండియన్ సొసైటీ అన్నది ద మోస్ట్ ఈజియెస్ట్ ఏరియా. 30 మార్క్స్కి 25 మార్కులు మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. 25 మార్కులు. ఇంకొంచెం స్కీమ్స్ మీద, తర్వాత పాలసీస్ మీద వీటిపైన అవగాహన ఉంటే ఈవెన్ 30కి 30 కూడా స్కోర్ చేయొచ్చు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. 30కి 30 అని అందరూ తమ్నైల్స్ మీద 30/30, 30కి 30 వస్తాయని చెప్పి వేసుకుంటూ ఉంటారు. బట్ ప్రాక్టికల్లీ దట్ ఈస్ నాట్ ద కేస్. ఏమైనా సరే ఒక 25 వరకు అయితే మనము హ్యాండిల్ చేయడానికి, 25 క్వశ్చన్స్ వరకు అయితే ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటుంది. ఈజీ ఏరియా. ఎందుకు ఈజీ ఏరియా అని అంటున్నాను అంటే వన్స్ మనం సిలబస్లోకి వెళ్తే అర్థమవుతుంది. సింపుల్గా 3 చాప్టర్స్ ఇచ్చారు. అన్ని సబ్జెక్ట్స్కి ఇచ్చినట్టే 3 చాప్టర్స్ ఇచ్చారు. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారతదేశ సామాజిక వ్యవస్థ నిర్మితి లేదా భారతదేశ సమాజ నిర్మాణం అని చెప్పి చెప్తూ ఉంటాం. సో భారతదేశ సామాజిక నిర్మితి యూనిట్ 1. సోషల్ ఇష్యూ, సామాజిక సమస్యలు లేదా సామాజిక సవాళ్ళు, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇష్యూస్ వేరు, ఛాలెంజెస్ వేరు, రెండు కూడా చూడాలి. కేవలం ఇష్యూస్ అనే ఇచ్చారు అంటే సమస్యల గురించి మాత్రమే ఇచ్చారు, సవాళ్ళ గురించి ఇవ్వలేదు అని అనుకోవద్దండి. సవాళ్ళు అంటే ఏంటంటే ఛాలెంజెస్. ఛాలెంజెస్ అంటే ఏంటి అంటే దో వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ఎట్ ఎలిమినేటెడ్. వీఆర్ నాట్ ఏబుల్ టు ఎలిమినేట్ ఆర్ అడ్రస్ 100% ఆఫ్ ది ప్రాబ్లం. సో మనము చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలిమినేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, అయినప్పటికీ కూడా అలానే కొనసాగుతున్నాయి. సో మన సమస్యల్ని ఎలిమినేట్ చేయడానికి, సమస్యలను తొలగించుకోవడానికి పెడుతున్నటువంటి స్కీమ్స్, పథకాలు, పాలసీస్, విధానాలలో కూడా మనకు సవాళ్ళు ఎదురవుతున్నాయి, సమస్యలు ఎదురవుతున్నాయి. సో అటువంటి వాటిని సవాళ్ళు అన్నారు. నేను మొత్తం అంతా డిస్కస్ చేస్తాను. సో ఇది 2nd యూనిట్గా ఉంది. 3rd యూనిట్ వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం అని అన్నారు. సంక్షేమ యంత్రాంగం ఎందుకనే దీన్ని ఈజీ అని చెప్తున్నాను. ఇండియన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో ఇదొక్కటి మాత్రమే, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అన్న ఈ ఫస్ట్ యూనిట్ మాత్రమే ప్యూర్ సోషియాలజీ. ఇదొక్కటి మాత్రమే ప్యూర్ సోషియాలజీ టాపిక్ అన్నమాట. సో సామాజిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్యూర్ కాన్సెప్ట్ ఎక్కడైనా ఉందా అంటే అది ఫస్ట్ యూనిట్లో మాత్రమే ఉంది. సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యలు మరియు సవాళ్ళు అన్న ఈ కాన్సెప్టు క్యాస్టిజం మీరు జియోగ్రఫీలో చదువుతారు, కమ్యూనలిజం హిస్టరీలో చదువుతారు, రీజనలైజేషన్ జియోగ్రఫీలో చదువుతారు, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ పాలిటీలో చదువుతారు, అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా వస్తుంది. చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్ పాలిటీలో చదువుతారు. యూత్ అన్రెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. వెల్ఫేర్ మెకానిజం ఇదంతా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఎకానమీ ప్లస్ పాలిటీలో చదువుతారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ప్రత్యేకంగా చదవాల్సినటువంటి చాప్టరు ఇదొక్కటి మాత్రమే. ఇదొక్కటి మాత్రమే మనం ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. మిగతా రెండు మనకు వేరే టాపిక్స్లో, వేరే సబ్జెక్ట్స్లో కవర్ అయిపోతాయి. వేరే సబ్జెక్ట్స్లో కవర్ అయిపోతాయని ఇక్కడ వదిలేసి గప్చుప్గా అక్కడ చదువుకుందామా అంటే లేదు, మనం అలా చేయకూడదు. అలా చేస్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకని చదవాల్సిన చోట చదువుతాం, మళ్ళీ ఇక్కడ కూడా ప్రత్యేకంగా చదివే ప్రయత్నం చేస్తాం. సో ఈ 3 యూనిట్స్ ఇచ్చారు. ఇవి ఆల్రెడీ మీరు చదివేసి ఉంటారు, ఆల్రెడీ చదువుతారు. మెయిన్స్ పోర్షన్లో కానీ, ప్రిలిమ్స్ పోర్షన్లో, స్క్రీనింగ్ టెస్ట్లో కానీ ఆల్రెడీ వీ విల్ అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మోర్ ప్రిసైజ్డ్గా, యాక్యురేట్గా, విత్ ఇయర్స్, విత్ స్కీమ్స్, విత్ బెనిఫిషియరీస్, ఎవరు లబ్ధిదారులు, ఎవరు ఈ పథకాలకు ఎలిజిబుల్గా ఉన్నారు, కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్, ఏ క్లాజు, ఏ సబ్ క్లాజు దీని గురించి మాట్లాడుతుంటుంది, దీనిపైన ఉన్న కేస్ స్టడీస్ ఏంటని కొంచెం మైక్రోస్కోపిక్గా వెళ్తారు. ఇప్పుడు చూడండి, క్యాస్ట్ అంటే మీకు తెలీదా? తెలుసు.
మరి ఇక్కడ క్యాస్ట్కు డెఫినేషన్ ఎవరో ఒక ఆయన మహానుభావుడు ఇచ్చింటాడు, ఆ డెఫినేషన్ తెలుసుకోవాలి. ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్ మీకు ఇప్పటికే తెలుసు, దానికి వెనకల ఉన్న బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది. ఇలా 3 యూనిట్స్ ఇచ్చారు. 3 యూనిట్స్, ఫస్ట్ యూనిట్ మాత్రం మనకు బాగా ఫస్ట్ యూనిట్ మాత్రం కొంచెం ఒరిజినల్ సోషియాలజీ, మిగతా 2 యూనిట్స్ మనకు బాగా సుపరిచయం ఉన్నటువంటి యూనిట్స్. ఒకసారి దీని యొక్క సిలబస్ అనాలిసిస్ కనుక చూసినట్లయితే ఒకసారి లోపలికి వెళ్ళి ఈ అనాలిసిస్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అనాలిసిస్ చూస్తే అప్పుడు మనకు ఏ మెటీరియల్స్ చదవాలి ఏంటి అన్న విషయం కూడా నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఏమని ఇచ్చారు, ఫస్ట్ యూనిట్ చూసినట్లయితే ఫస్ట్ యూనిట్లో మనకు భారతదేశ సమాజ నిర్మితి, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ లేదా భారతదేశ సామాజిక నిర్మాణం అని అని ఇచ్చారు. దాని తర్వాత ఇమీడియట్గా ఫ్యామిలీకి వెళ్ళిపోయారు. అంటే ఇది చదవద్దా అంటే ఇది చదవాలి ఫస్ట్. ప్రతి ఒక్క సందర్భంలో అది సోషల్ ఇష్యూస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యలు అంటే ఏంటి, సమస్యలకు సవాళ్లకు తేడా ఏంటి అన్న విషయం మనం చూడాలి. అప్పుడు కులతత్వము, మతతత్వము, ప్రాంతీయ తత్వము అండ్ నేరాలు, స్త్రీల పట్ల నేరాలు, పిల్లల పట్ల నేరాలు, ఇవన్నీ చదువుకుంటూ వెళ్తూ ఉంటాం. ముందు సోషల్ ఇష్యూస్ అంటే ఏమో చూస్తాం కదా, అలానే ఇక్కడ కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారతదేశ సామాజిక నిర్మితి ఎలా ఉంటుంది. ఇండియన్ సొసైటీ ఈజ్ రియల్లీ ఎ డిఫరెంట్ సొసైటీ. ఎందుకంటే ఇండియన్ సొసైటీ ఈజ్ నెయిదర్ రేషియల్లీ, వర్గపరంగా కానీ, నెయిదర్ రిలీజియన్, మతపరంగా కానీ, నెయిదర్ క్యాస్ట్, నెయిదర్ ట్రైబ్, నెయిదర్ లాంగ్వేజ్, నెయిదర్ టేస్ట్, నెయిదర్ రీసోర్సెస్, ఏ విషయంలో అయినా సరే, ఏ విషయంలో కూడా ఇండియన్స్ మధ్య ఒక ఏకరూపత్వం, ఒక యూనిఫార్మిటీ అన్నది మనకు కనిపించదు. ఒకే ఒక రకమైనటువంటి ఏకరూపత్వం, ద ఓన్లీ యూనిఫార్మిటీ దట్ వీ జనరల్లీ సీ ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్స్. భారతీయుల్లో ఏకరూపత్వం ఎక్కడైనా ఉందా అంటే అది ఒక 2-3 ఆస్పెక్ట్స్లో చూడొచ్చు. ఒకటి, మనందరికీ ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది. 2, మనందరం కూడా మనుషులమే. 3, మనందరం భారతీయులం. ఇది చెప్పడం మినహా దేర్ ఆర్ నో యూనిఫార్మిటీ బిట్వీన్ ద పీపుల్ ఇన్ ఇండియా. నేషనలిజం అప్పుడప్పుడు ఆగస్టు 15కు, జనవరి 26వ తారీఖు వచ్చిపోతూ ఉంటుంది. మిగతా సందర్భాల్లో చూడండి, సో ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్ బికాజ్ యువర్ ఎకనామికల్ స్టేటస్ ఈజ్ డిఫరెంట్ అండ్ హెల్త్ రిలేటెడ్, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు డిఫరెంట్ బికాజ్ యువర్ హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్. మీ అలవాట్లు వేరు, మీ భాషలు వేరు, మీ తిండి తినడం వేరు, మీ యొక్క వనరులు వేరు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సమస్యలు కూడా వేరువేరుగా ఉంటాయి. మరి అలాంటి ఈ సొసైటీ ఎలా నిర్మించబడి ఉంది, సో ఈ సొసైటీ లక్షణాలు ఏంటి, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, వాట్ ఆర్ ది కామనాలిటీస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో భారతదేశ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలేంటి, భారతదేశ సామాజిక వ్యవస్థలో యూనిఫార్మిటీ ఏంటి, సవాళ్ళు ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి, సామాజిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి, ఎందుకు ఇక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి, ఆ సమస్యల్ని ఎందుకు మనం అడ్రస్ చేయలేకపోతున్నాం, వాట్ ఆర్ ది హిండరాన్సెస్, what are the bottleneck problems we are having in addressing the issues of these social challenges, social issues. సామాజిక సమస్యలను మనము తుడిచివేయడంలో, సామాజిక సమస్యలను అరికట్టడంలో, సామాజిక సమస్యలకు పరిష్కారం వెతకడంలో ఎందుకు మనకు సవాళ్ళు ఎదురవుతున్నాయి అని తెలుసుకోవాలంటే ఎంత కాంప్లెక్స్ సొసైటీ అన్న విషయం మనకు తెలియాలి. భారతదేశ సామాజిక, వేరే కంట్రీ తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ టేక్ అమెరికా, ద సొసైటీ ఆఫ్ అమెరికా, పీపుల్ మోస్ట్లీ బిలాంగ్స్ టు క్రిస్టియానిటీ. సో ప్రజలంతా కూడా క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు. పీపుల్ మోస్ట్లీ బిలాంగ్స్ టు వైట్. పీపుల్ జనరల్లీ స్పీక్ ఇంగ్లీష్. పీపుల్ జనరల్లీ డిపెండెంట్ ఆన్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. పీపుల్ జనరల్లీ హ్యావింగ్ టెంపరేట్ క్లైమేట్. సమశీతోష్ణ లక్షణాలు, ఇంగ్లీష్ భాషా వ్యవస్థ, క్రైస్తవ మతము. సో అన్నీ కూడా ఒక యూనిఫార్మిటీ ఉంది. మన దగ్గర చూడండి, హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ట్రాపికల్ రీజియన్. ఒక సగభాగమేమో ఉష్ణమండల ప్రాంతం, హాఫ్ ఆఫ్ ది పార్ట్ సమశీతోష్ణ ప్రాంతం. అండ్ జనాభా పరంగా తీసుకుంటే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. కొన్ని ప్రాంతాల్లో అడవులు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో అడవులు లేవు. కొన్ని ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి టేస్టు, ఇంకొక ప్రాంతాల్లో వేరే రకమైన టేస్టు. కులాలు వేరు, మతాలు వేరు, భాషలు వేరు, వారి యొక్క ఆర్థిక వనరుల లభ్యత వేరు, సమస్యలు వేరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. భారతదేశ సామాజిక వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని
ఈ పథకాలు ఆ సమస్యల్ని అరికట్టడానికి మనం తీసుకొస్తున్నటువంటి పథకాలు అర్థం చేసుకోవాలి అన్నా, మన దగ్గర ఉన్నటువంటి ఆ సమస్యలను అర్థం చేసుకోవాలన్నా మనది ఎలాంటి సొసైటీ అన్న విషయం మనకు తెలియాలి. రియల్లీ ఇండియన్ సొసైటీ ఈజ్ ఏ కాంప్లెక్స్ సొసైటీ. అప్పుడు ఆ తర్వాత మనం కోర్ సోషల్ ఇష్యూస్లోకి వెళ్తాం. ఫ్యామిలీ, కుటుంబం. కుటుంబం అంటే ఏంటి? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ? హిస్టారికల్గా కుటుంబం అన్నదానికి నిర్వచనం ఏంటి? ఇప్పుడు కుటుంబం అన్నదానికి నిర్వచనం ఏంటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? సామాజిక వ్యవస్థ ఏం చెప్తుంది? ఆంథ్రోపాలజికల్ డెఫినేషన్ ఏంటి? సోషలాజికల్ డెఫినేషన్ ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. ఫ్యామిలీ లేదా కుటుంబం గురించి చూస్తాం. కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, కేంద్రక కుటుంబం, అండ్ దెన్ మ్యారేజ్, వివాహం. ద మోస్ట్ కాంప్లెక్స్ సోషల్ ఇష్యూ, ద మోస్ట్ కాంప్లెక్స్ సోషల్ ఇన్స్టిట్యూషన్. సో ఈ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్, ఆ వ్యవస్థ ఏంటి అంటే వివాహ వ్యవస్థ, వైవాహిక వ్యవస్థ లేదా వివాహ వ్యవస్థ. వివాహాన్ని నిర్వచించడం కూడా చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మంగళసూత్రాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అని అడిగాను అనుకోండి, సో ఎగ్జాక్ట్ మీనింగ్ ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే మంగళసూత్రం కట్టడం అన్నది మీ కల్చర్. ఆ మంగళసూత్రానికి ఆక్స్ఫర్డ్ వాడు డిక్షనరీలో ఆ పదాన్ని వాడడు, ఎందుకంటే మంగళసూత్రం అన్నది వాడికి తెలియదు. సో కాబట్టి వివాహం అన్నదాన్ని ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక యూనిఫామ్ డెఫినేషన్ ఇవ్వలేరు. కొంతమంది రింగు తొడిగి వివాహం అని అంటారు, కొంతమంది మంగళసూత్రం కట్టి వివాహం అంటారు, కొంతమంది దండలు మార్చుకొని వివాహం అంటారు, కొంతమంది సంతకాలు పెట్టుకొని వివాహం అని అంటారు. సో మ్యారేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కల్చర్ టు కల్చర్. ఇండియాలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి. హిస్టారికల్గా కూడా 8 రకాలైనటువంటి వివాహాలు మనకున్నాయి. రాక్షస వివాహం, అసుర వివాహం, అర్స వివాహం, రకరకాలైనటువంటి వివాహాలు ఉన్నాయి. మ్యారేజ్, the problems of marriage, definitions of marriage, institution of marriage as a whole, bringing a man and a women. సో ఒక పురుషుని స్త్రీని దగ్గరికి తీసుకొచ్చే ఒక వ్యవస్థ వివాహం. అయితే ఇప్పుడు హోమోసెక్షువల్ వివాహాలు కూడా వస్తున్నాయి. పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, ట్రాన్స్జెండర్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఏంటి మారిపోయిందా? దీని మీద ఏం కేసు లేవా? సుప్రీంకోర్టులో బోలెడన్ని కేసెస్, రోజు కూడా ఏదో ఒక రూపంలో ట్రాన్స్జెండర్ రిలేటెడ్ కేసెస్ కూడా మనకు చూస్తున్నాం. ఇక్కడే మ్యారేజ్ అంటూనే మళ్ళీ ఇక్కడ LGBTQ వస్తుంది. లెస్బియన్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, గే, క్వీర్, ఇలా రకరకాల విషయాలన్నీ వస్తాయి. మ్యారేజ్ డెఫినేషన్, ఇన్స్టిట్యూషన్, ఇష్యూస్, యాక్ట్స్, చట్టాలు. అండ్ దెన్ కిన్షిప్, బంధుత్వం లేదా బంధువర్గం. సో మీ ఫాదర్కి మీరు కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, అదే మీ భార్యకు మీరు భర్త అవుతారు, అదే మీ తమ్ముడికి అన్న అవుతారు, అదే మీ అన్నకు తమ్ముడు అవుతారు. ఒకే వ్యక్తి సమాజంలో వివిధ రకాలైనటువంటి పాత్రలను పోషించాల్సి ఉంటుంది. అమ్మగారితో, తల్లితో ఒక రకంగా బిహేవ్ చేస్తాడు, భార్యతో ఒక రకంగా బిహేవ్ చేస్తాడు, అండ్ అక్కలతో, చెల్లెలతో ఒక రకంగా బిహేవ్ చేస్తారు, అండ్ సమాజంలో ఒక రకంగా బిహేవ్ చేస్తారు. పీర్ గ్రూప్, తన తోటి వారితో, తోటి ఉద్యోగస్తులతోనో, తోటి విద్యార్థులతోనో ఇంకో రకంగా బిహేవ్ చేస్తాడు. నీ రోల్ ఏంటి సొసైటీలో? నీ రోల్ ఏంటి? సో కిన్షిప్, బంధుత్వం, కుటుంబ పరంగా నీ యొక్క రోల్ ఏంటి? బంధువర్గంలో నీ పాత్ర ఏంటి? నువ్వు ఎలాంటి రోల్ని ప్లే చేస్తున్నావు? దాని వలన తలెత్తుతున్నటువంటి రిలేషన్స్, ఇటీవల కాలంలో వస్తున్నటువంటి సవాళ్ళ గురించి మనం కిన్షిప్లో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బంధుత్వం లేదా బంధువర్గం అని అంటాం. కులం, క్యాస్ట్, ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి ఇంకొక పురుగు, పాయిజన్, విషం అని కూడా చెప్పచ్చు. క్యాస్ట్ ఏ హేతుబద్ధత లేకుండా ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి నా చాతుర్వర్ణంగా డివైడ్ చేశారు. చాతుర్వర్ణం నుండి పంచమ వర్ణం కూడా కొత్తగా ఆరిజినేట్ అయింది. క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, ప్రాబ్లమ్స్కి అయితే ఇప్పుడే వెళ్ళము, ముందు సిస్టమ్ని అర్థం చేసుకుంటాం. ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఇక్కడ ఆ హిస్టారికల్గా జరిగిన ఆ వ్యవస్థ వలన నేటికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి అన్న అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం. ట్రైబ్స్, తెగలు. ట్రైబ్స్ అంటే తెగలు. సో భారతదేశంలో వివిధ రకాలైనటువంటి తెగలు ఉన్నారు. ట్రైబ్కి డెఫినేషన్ ఏంటి, నిర్వచనం ఏంటి, ఎక్కడ నివసిస్తూ ఉన్నారు, వీళ్ళకే ప్రత్యేకంగా, ట్రైబల్ పీపుల్కే, గిరిజన తెగలకు మాత్రమే ప్రత్యేకంగా వస్తున్నటువంటి వ్యాధులు ఏంటి, జబ్బులు ఏంటి, ఈ అంశాలన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఎథనిసిటీ, అస్తిత్వం అని అంటాం, లేదంటే మూలం అని కూడా అంటూ ఉంటారు. మూలము లేదా అస్తిత్వం. సో నీ అస్తిత్వాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అని అంటారు. అంటే కుటుంబ పరంగా లేదంటే నీ సమాజ పరంగా నీ పైన ఉన్నటువంటి బాధ్యతలు నువ్వు నిలబెట్టుకోవాలి.
చూడండి, ఇప్పుడు మామూలుగా పిల్లలు పుట్టలేదు అనుకోండి. సో పిల్లలు పుట్టలేకపోతే తల్లిదండ్రులు చాలా బెంగ పెట్టుకుంటారు. ఎందుకంటే నీ మతం యొక్క అస్తిత్వం అక్కడ ఎండ్ అయిపోతుంది అని ఒక భావన. అది భావన, మూఢనమ్మకమా, ఒపీనియనా అన్న విషయం వేరు. దాన్ని కూడా నేను టచ్ చేస్తాను. కోర్ సోషల్ ఎలిమెంట్స్లో కూడా నేను వెళ్తాను. నీ అస్తిత్వాన్ని నువ్వు నిలబెట్టుకో, మానవుడిగా నీ యొక్క మానవ విలువను నిలబెట్టుకో అని ఎలాగైతే అంటూ ఉంటామో, సో నీ యొక్క అస్తిత్వం, కుటుంబ పరంగా నీకు వచ్చినటువంటి బాధ్యత, సమాజం పరంగా నీకు ఉన్నటువంటి అంశాలు, సమాజ పరంగా నీకు ఉన్నటువంటి బాధ్యత, అవన్నీ కూడా నువ్వు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మామూలుగా అంటూ ఉంటారు ఉద్యోగం పురుష లక్షణం. నువ్వు ఉద్యోగం తెచ్చుకోలేదనుకో, నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోయినట్లే. పురుషుడిగా నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోయినట్లే. ఆ అస్తిత్వాన్ని వంశపారంపర్యంగా చూసినట్లయితే మనం ఎథ్నిసిటీ అని అంటాం. రిలీజియన్, మతం, ఇది ఒక విశ్వాసం. ఇట్స్ ఎ ఫెయిత్, ఇట్స్ ఎ బిలీఫ్, ఇట్స్ ఎ ట్రస్ట్ టువర్డ్స్ అన్ ఇన్విజిబుల్ ఫిలాసఫీ ఆర్ ఎ థింగ్ ఆర్ ఎ పర్సన్. సో మనకు కనిపించని ఒక వ్యక్తి పట్ల, లేదా ఒక వ్యవస్థ పట్ల, లేదా ఒక విధానం పట్ల, లేదా ఒక సిద్ధాంతం పట్ల మీరు చూపించే నమ్మకాన్ని మతం అని అంటారు. కొంతమంది రాయిని ముక్కొని అదే దేవుడు అని అంటారు. కొంతమంది రాళ్ళు కూడా లేకుండా గాల్లోకి చూసి దేవుడు అని అంటారు. కొంతమంది దేవుడు అంటే ఒక రూపాన్ని తీసుకుంటారు. కొంతమంది ఏ రూపం లేకుండా ధ్యానం చేసి దేవుడు అని అంటారు. సో మతం అంటే విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా ఏర్పడింది, హౌ ద రిలీజియస్ స్ట్రక్చర్స్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ అండ్ వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దీస్ రిలీజియన్స్. ఈ మత తత్వాల యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా సమాజం పైన లేటెస్ట్ స్టేజెస్లో పడ్డాయి అన్న విషయం మనం చూస్తాం. విమెన్ ప్రత్యేకంగా ఎక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా మ్యాన్ అని మెన్షన్ చేశాడా, పురుషులు అని మెన్షన్ చేశారా, స్త్రీలు అని మెన్షన్ చేస్తున్నారు, పిల్లలు అని మెన్షన్ చేస్తున్నారు, దివ్యాంగులను మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే విమెన్ ఇష్యూ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ ఇష్యూ. స్త్రీల సమస్యలు అన్నవి కంప్లీట్గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. మన సొసైటీలో విమెన్కి ఉన్నటువంటి సమస్యలు, విమెన్ సోషల్లో విమెన్ యొక్క నిర్మాణం, విమెన్ యొక్క ఆర్గనైజేషన్ అన్నది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. దాని గురించి చూడాల్సి ఉంటుంది. సో ఇదంతా ఏంటి, నేను ఇందాక చెప్పినట్టు దిస్ ఈజ్ ది కోర్ సోషల్ ఎలిమెంట్స్, కోర్ సోషియాలజీ అనమాట. ఈ కోర్ సోషియాలజీ జాగ్రఫీ ఆప్షనల్లో భాగంగా అండ్ సోషియాలజీలో భాగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ సిలబస్ గ్రూప్ 2 సిలబస్లో ఫస్ట్ టైం పెట్టారు దీని నుండి ఎక్కడి నుండి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి. నేను రీసోర్సెస్ కూడా మీకు చిట్కా ఉంది, ఒక రహస్యం ఉంది, ఆ రహస్యం కూడా చెప్తాను. డైరెక్ట్గా బిట్స్ దిగుతాయి. ఆ బుక్ నేను మీకు చెప్తాను. ఇది ఫస్ట్ యూనిట్ అన్నమాట. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ సామాజిక నిర్మాణాన్ని మీరు తెలుసుకున్నారు. ఈ సామాజిక నిర్మాణం వలన, సామాజిక నిర్మాణం లోపల, సామాజిక నిర్మాణం చేత ఏర్పడుతున్నటువంటి సమస్యలు, ఇష్యూస్ అని మాత్రమే ఇచ్చారు, సమస్యలను మాత్రమే ఇచ్చారు. నేనేమంటున్నానంటే సోషల్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అని కూడా అంటున్నాను. అదేంటి సార్, కొత్తగా మీరు ఇంకొక టాపిక్ని తీసుకొని వచ్చి అనవసరంగా సిలబస్ని బల్కీ చేస్తున్నారా? లేదు, సమస్యలు వేరు, సవాళ్ళు వేరు. ఇక్కడ ఏమంటున్నారు, సమస్యలు సవాళ్ళు అన్నవి కలిసే ఉంటాయి. ఇక్కడ సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యలు. సో సమస్యను మనం ఎప్పుడైతే పరిష్కరించడానికి ప్రయత్నిస్తామో అప్పుడు తలెత్తే వాటిని సవాళ్ళు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డిస్ట్రిక్ట్కి కలెక్టర్, దీనిలో కేస్ స్టడీస్ కూడా ఉంటాయండి. మీకు చాలామంది నేను చూస్తున్నాను, చాలామంది సోషియాలజీ చెప్పేవాళ్ళు కోర్ సబ్జెక్టు ఆ డెఫినేషన్లు 2 కథలు చెప్పి అలా ముగించేస్తున్నారు. కేస్ స్టడీస్ ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగాను అనుకోండి, మీరు ఒక జిల్లా కలెక్టర్ లేదంటే ఒక మండల రెవెన్యూ అధికారి, యు ఆర్ అన్ ఆఫీసర్, ఒక మండల రెవెన్యూ అధికారిగా మీరు ఒక విధులు నిర్వహిస్తున్నారు. అయితే మాన్యువల్ స్కావెంజింగ్ అబాలిషన్ యాక్ట్ అని ఒక చట్టాన్ని మీరు, అంటే ఏంటంటే మాన్యువల్ స్కావెంజింగ్ అంటే హస్తాలతో లేదంటే వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ టాయిలెట్స్ని క్లీన్ చేయడం అనమాట, వెట్ టాయిలెట్స్ని క్లీన్ చేయడం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దానికి తర్వాత మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ కూడా నేను డిస్కస్ చేస్తాను. లేదంటే సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి, అన్టచబిలిటీ అబాలిషన్ యాక్ట్, లేదా దీన్నే సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంది. ఈ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి అంటే అస్పృశ్యత నేరం అని చెప్పబడే చట్టం, అన్టచబిలిటీ అబాలిషన్ యాక్ట్ అనమాట. సో మీరు మండల అధికారి,
ఆ మండల అధికారి అయిన మీరు అక్కడ కొంతమంది వ్యక్తుల పట్ల ఒక వార్డు లేదంటే ఒక చిన్న వీధి, ఆ వీధిలో ఒక రకమైనటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తున్నారు, ఒక కులానికి సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల మిగతా ఆ గ్రామం అనుకోండి, మిగతా గ్రామంలోని ప్రజలందరూ కూడా వీళ్ళను అస్పృశ్యులుగా చూడడం, తక్కువ చేసి చూడడం, వాళ్ళను క్రైమ్స్కి గురి చేయడం, అబ్యూస్ చేయడం, సో ఇలాంటి విషయాలు చేస్తున్నారు. అది మీ దృష్టికి వచ్చింది. అది మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు రెవెన్యూ కార్యాలయానికి లేదంటే పోలీస్ ఆఫీసర్తో మీరు పోలీస్ కార్యాలయానికి పిలిపించి ఇది చాలా నేరము, సో ఇలా మీరు ఇంకొకసారి చేస్తే సో చట్టపరంగా మీపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత మీరు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి కాపు పంచాయత్, ఆ ఊర్లో ఉన్నటువంటి పంచాయతీ పెద్దలు మీరు ఊర్లోకి అడుగు పెట్టకూడదని మీ పైన హుకుం జారీ చేశారనుకోండి. సరే అలా హుకుం జారీ చేస్తారంటే జారీ చేస్తారు, చేయకూడదని వాళ్ళకి తెలియదు, జారీ చేస్తారు. అంటే మీ పైన సో ఈయన అస్పృశ్యులకు లేదంటే ఇంకో కులానికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, ఈయనను మనం ఆ ఊర్లోకి రానికూడదు, ఈయన క్వార్టర్స్ ఎక్కడైనా ఉంటే దానికి మీరు పాల్పోయొద్దు, మీరు పనికి వెళ్ళొద్దు, మీరు దానికి ఆహారం సప్లై చేయొద్దని మీ పైన కూడా ప్రెజర్స్ వస్తాయి. అలా ప్రెజర్స్ వచ్చినప్పుడు చూడండి, చట్టపరంగా చేసినటువంటి ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్. సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్. మీరు దాన్ని నిర్వహించి తీరాలి, మీరు దాన్ని అమలు పరిచి తీరాలి. యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అట్ ఎనీ కాస్ట్. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ది అఫీషియల్ రెస్పాన్సిబిలిటీస్ కెప్ట్ ఆన్ యూ. మీ పైన అధికారికంగా పెట్టబడినటువంటి విధులు, ఆ విధి నిర్వహణ చేయడం మీ యొక్క కర్తవ్యం. కానీ మీరు చెయ్యకూడదు అని ఒక వర్గం మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంది. ఆ సమయంలో మీరు ఏం చేస్తారు అని అడిగారు అనుకోండి, కింద ఆప్షన్స్ ఉంటాయి. సో ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, నన్ను అలా చేసిన వాళ్ళపైన రిటర్న్ కేసులు పెడతాను, లేదంటే వీళ్ళ సపోర్ట్ తీసుకొని ఎమ్మెల్యే అవుతాను, ఇలా కథలన్నీ ఉంటాయి. ఏది మీరు చూస్ చేసుకోవాలి, విచ్ ఎవర్ ఈజ్ లీగల్లీ కరెక్ట్ దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ ఈ పరంగా తీసుకున్నారంటే, ఈ కేస్ స్టడీ పరంగా తీసుకుంటే ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు టేక్ ది సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో నన్ను ఊర్లోకి అనుమతించట్లేదు, అధికార విధుల నిర్వహణలో ఆటంకం కల్పిస్తున్నారని వాళ్ళందరిపైన మీరు ఎఫ్ఐఆర్ పెట్టచ్చు. ఆ కాప్ పంచాయతీ అన్న ఒక లీగాలిటీ, కాప్ పంచాయతీ యొక్క లీగాలిటీ ఏంటి అని చెప్పి వాళ్ళపైన మీరు కేసు పెట్టచ్చు. సో ఈ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని బేస్ చేసుకొని అట్రాసిటీస్ కింద కూడా మీరు కేసులు పెట్టచ్చు. ఇది మీ దగ్గర ఉన్నటువంటి చర్య. ఎనీవే, ఆ కేస్ స్టడీలో మీకు అర్థమైన విషయం ఏంటి? సో అస్పృశ్యత నివారణ చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇలా ఎదురయ్యాయి చూడండి, ఇది సవాళ్ళు, ఇది సమస్య కాదు, ఇది సవాల్. సో వెన్ యు ఆర్ ఎలిమినేటింగ్ సంథింగ్, when you are trying to address something, the problems arising are called challenges. So we are having challenges also. ఎక్కడెక్కడ ఉన్నాయి? క్యాస్టిజం, కులం విషయంలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. దీంట్లో అయితే మనం రకరకాల అంశాలు, బెస్ట్ ఎగ్జాంపుల్స్, బోలెడ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. సుప్రీంకోర్టు కేసెస్ కూడా నేను అన్ని కోట్ చేస్తాను, నీట్గా డిస్కస్ చేస్తాను. కమ్యూనలిజం ఒక బ్యాడ్ వర్డ్గా తయారైంది. కమ్యూనలిజం అన్నది బ్యాడ్ వర్డ్ కాదు. మీ మతానికి మీరు విలువనివ్వడం, మీ మతాన్ని మీరు గౌరవించుకోవడం అన్నది ఎప్పుడూ తప్పు కాదు. కమ్యూనలిజం ఈజ్ అన్ ఐడియాలజీ ఆఫ్ ఫీలింగ్ వన్స్ రిలీజియన్ ఈజ్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ అదర్స్. కమ్యూనలిజం అంటే ఏంటంటే, కమ్యూనలిజం అన్నది మంచిదే, కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే మీ మతం కంటే నా మతం గొప్ప అన్న భావన ఎక్కువైపోతూ ఉండడమే ఈ ఫండమెంటల్ కమ్యూనలిజం. సో అలా ఎప్పుడైతే అనుకుంటారో మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు రోజు వస్తాడు, మీ దేవుడు అప్పుడప్పుడు వస్తాడు, మా దేవుడికి ఎక్కువ పండుగలు ఉన్నాయి, మీ దేవుడికి తక్కువ పండుగలు, ఇలా మీరు ఎప్పుడైతే కంపేర్ చేసుకోవడం మొదలు పెడతారో అప్పుడు వివాదం అన్నది స్టార్ట్ అవుతుంది. దట్స్ వై రిలీజన్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ ఎ పర్సనల్ అఫైర్. నీ యొక్క వ్యక్తిగత చర్య, దాన్ని ఎప్పుడు సమాజం పైన రుద్దకూడదు. కానీ ఏమైంది? రుద్దబడింది. బికాజ్ పాపులేషన్ మెజారిటీస్ మైనారిటీస్గా డివైడ్ అయిపోయారు మతపరంగా. చూద్దాం, డీప్గా వెళ్ళి నేను డిస్కస్ చేస్తాను. రీజనలైజేషన్, ప్రాంతీయవాదం. ఒకే రాష్ట్రంలో ప్రాంతాలు ఉంటాయి చూడండి,
మా ప్రాంతం గొప్ప, మా ప్రాంతం గొప్ప. దేశంలోనే ఉన్నాయి, ప్రపంచంలోనే ఉన్నాయి. ప్రపంచంలో కూడా వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా మనకు వలసవాదం కొలనైజేషన్ అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఇలా ఫీల్ అయ్యేవారంట. ఇట్ ఈజ్ అవర్ డివైన్ డ్యూటీ టు ఎడ్యుకేట్ టు సివిలైజ్ పీపుల్ ఆఫ్ ఈస్ట్. అంటే ఓరియంటలిస్ట్ భారతదేశము మరియు ఇతర ఉపఖండాల్లో ఉన్నటువంటి ప్రజలను ఉన్నతిలోకి తీసుకురావడం, నాగరికతలోకి తీసుకురావడం తెల్లవాళ్ళగా మా యొక్క దైవాజ్ఞ, దైవ బాధ్యత అని చెప్పుకున్నారు. అరే మీరెవరు? మీకంటే కూడా బెటర్ కల్చర్ మా దగ్గర ఉంది, మమ్మల్ని ఎవరు మీరు నాగరికత చేయడానికి? నాగరికత పరచడంలో మీకు ఏం పాత్ర ఉంది? ఈ అంశాన్ని ప్రశ్నించలేదు, లేటర్ స్టేజెస్లో ప్రశ్నించారు. అలా ప్రపంచంలో మేమే గొప్ప అనుకున్న వెస్టర్న్ కంట్రీస్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అదే దేశంలో మహారాష్ట్రమే గొప్ప అని అనుకుంటూ ఉంటారు, కారణాలు ఏవైనా కానివ్వండి. ఇప్పుడు చూడండి, ప్రాంతీయవాదం అన్నది మనకు పలు అంశాలలో కూడా వస్తూ ఉంటుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ వాదం అన్నది మనకు తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు ఒకసారి బయటపడింది. ఇప్పటికి కూడా ఉంది రాయలసీమ ప్రాంతం, రాయలసీమ మాండలికం, రాయలసీమ కిజిన్. అండ్ మనకు కోస్తాంధ్రలో కూడా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ప్రాంతీయ భావన ఉండడం తప్పు కాదు. ప్రాంతీయవాదంతో చెలరేగే సమస్యలు, ప్రాంతీయవాదంతో చెలరేగుతున్నటువంటి వివాదాలన్నవి మనకు సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. రీజనలైజేషన్, మరి దీని పట్ల ఎలా స్పందిస్తున్నామన్న విషయం చూద్దాం. క్రైమ్ అగేన్స్ట్ విమెన్, స్త్రీల పట్ల నేరాలు, స్త్రీలను దుర్వినియోగపరచడం. విమెన్ హ్యాస్ బీన్ లుకింగ్ యాజ్ ఏ సెక్షువల్ టాయ్, ఒక లైంగిక చర్యలకు మాత్రమే వినియోగించే ఒక వస్తువులాగా. కమ్మోడిఫికేషన్ ఆఫ్ ది విమెన్ని ఒక వస్తువులాగా, డబ్బులు సంపాదించే వస్తువులాగా, లైంగిక సంతృప్తినిచ్చే వస్తువులాగా చూస్తూ ఉండడం. అండ్ ఇతర విమెన్ పట్ల జరిగే అంశాలు. ఇక్కడే మనకు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఒకానొక సందర్భంలో లీగలైజేషన్ ఆఫ్ ది ప్రాస్టిట్యూషన్ గురించి మాట్లాడింది. వ్యభిచారాన్ని లీగల్ చేయడం, దాని గురించి కూడా మాట్లాడింది. మనం ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేయాలి. మీరు ఇక్కడ పోక్సో చట్టము ఎప్పుడు వచ్చింది ఇలా చెప్తూ ఉంటారు బయట. ఈ పోక్సో చట్టం ఎప్పుడు వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ విమెన్ అండ్ మనకు షీ బాక్స్ ఎప్పుడు వచ్చింది, మ్యాటర్నిటీ లీవ్లు ఎప్పుడు వచ్చాయి, మ్యాటర్నిటీ లీవ్లు ఎన్ని నెలలు ఇస్తారు, ప్యాటర్నిటీ లీవ్లు ఎన్ని నెలలు, ఈ కథలు అడగరు. ఇది అడగైతే అది అడగాలంటే ప్రత్యేకంగా దీనిలోనే సపరేట్ సబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది పాలిటీలోనే అడిగేసుకోవచ్చు. సో లీగలైజేషన్ ఆఫ్ ది ప్రాస్టిట్యూషన్, కమ్మోడిఫికేషన్ ఆఫ్ ది విమెన్, క్రెబ్ క్రాలర్స్ అనే ఒక సమస్య కూడా ఈ మధ్య తలెత్తుతూ ఉంది. అండ్ జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్ష, ఇవన్నీ కూడా ఇక్కడ చదవాలి. చైల్డ్ అబ్యూజ్ అండ్ చైల్డ్ లేబర్. సో బాల కార్మిక వ్యవస్థ మరియు బాల్య వ్యవస్థ దుర్వినియోగం ఏ రకంగా అయినా కానివ్వండి అది. సో మీరు బాల కార్మికులుగా వాడుతున్నారా, ఇంట్లో వాళ్ళను బానిసలుగా వాడుతున్నారా, వాళ్ళకి ఇవ్వాల్సిన చదువుని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విషయాలను మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా, ఏమైనా కానివ్వండి. లైంగిక చర్యల దగ్గర నుండి బానిసలుగా మీరు వాడుకుంటున్నంత వరకు ఈ బాల్య వ్యవస్థ లేదా బాలికలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యల గురించి అర్థం చేసుకోవడమే ఈ చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్. యూత్ అన్రెస్ట్, యువత శాంతియుతంగా లేరు, ఎడ్యుటేషన్. సో యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సో అది ఎందుకైనా కావచ్చు, దేని వలనైనా కావచ్చు, అది ఉద్యోగపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, డిస్క్రిమినేషన్ వివక్ష కావచ్చు. సో యువత ఎదుర్కొంటున్నటువంటి అంశాలు. ఇక్కడే మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ కూడా వస్తుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే జన విభాజిత అని అంటూ ఉంటాం, డెమోగ్రాఫిక్ డివిడెండ్. సో యుక్త వయస్సులో ఉన్న వాళ్ళు సంపాదించకుండా ఏం చేస్తున్నారు? సో దేనికి విలువనిస్తున్నారు? యుక్త వయసులో సంపాదించాలి కదా, మనం సంపాదించాల్సిన స్థాయిలో సంపాదించకుండా ఏం చేస్తున్నారు? వేస్ట్ చేస్తున్నారు, టైంని వేస్ట్ చేస్తున్నారు, డబ్బుని వేస్ట్ చేస్తున్నారు, అన్ని రకాలుగా వేస్ట్ చేస్తున్నారు అని ఎవరు చెప్పారు? మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ థీరీస్లోనే చెప్పబడింది. అవి కూడా మనం ఇక్కడ ఎడ్యుటేషన్, దీని వలన ఏమవుతాయి? ఎడ్యుటేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో మనకు ఆ ఎడ్యుటేషన్స్ ఇలాంటి అన్నీ కూడా చూడండి, క్యాస్ట్, కమ్యూనలిజం, రీజనలిజం, క్యాస్ట్, క్రైమ్ అగేన్స్ట్ విమెన్, చైల్డ్, యూత్, అన్ని వాటికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా చూసారు. ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా అని వదిలేస్తారేమో. డిజేబుల్డ్, దివ్యాంగుల సమస్యలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. ట్రాన్స్జెండర్స్,
వాళ్ళ సమస్యలు కూడా ప్రస్తావించాల్సి, ట్రాన్స్జెండర్స్ సమస్యలు కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఈ మధ్య వస్తున్నాయి, దాని గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. విమెన్ ఇష్యూస్లో మ్యారిటల్ రేప్స్ గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. వైవాహిక మానభంగం, వివాహం వేరు మానభంగం. వైవాహిక భార్య పట్ల లైంగికంగా నువ్వు చేసే చర్యలను మానభంగంగా కన్సిడర్ చేస్తారా? ఎస్, కన్సిడర్ చేయవచ్చు అని మనకు ఐపీసీ సెక్షన్స్ చాలా చెప్తున్నాయి. రిమెంబర్ అట్ ఐపీసీ సెక్షన్ 376 1 or 2 ఉంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను చెప్తాను, ఐపీసీ సెక్షన్స్ కూడా దీంట్లో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. నేను జస్ట్ ఓవరాల్ బ్రీఫ్ అనాలిసిస్ మాత్రమే ఇస్తున్నాను, కోర్ లెవెల్ వరకు కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్దాం. పోతే థర్డ్ యూనిట్, ఇప్పుడు నిర్మాణం చూశారు, ఒక అవగాహన వచ్చింది. ఆ నిర్మాణం వలన తలెత్తుతున్న సమస్యను చూశారు, ఇంకా క్లారిటీ వచ్చింది. మరి ఒక బాధ్యతాయుతమైన సంక్షేమ యంత్రాంగంగా, బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా నువ్వేం చేస్తున్నావు, ప్రభుత్వం ఏం చేస్తుంది, సో మీ చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి, అందుకని వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. పబ్లిక్ పాలసీస్, ప్రభుత్వ విధానాలు. స్త్రీల పట్ల మీ విధానం ఏంటి, పురుషుల పట్ల మీ విధానం ఏంటి, పిల్లల పట్ల మీ విధానం ఏంటి? పిల్లలు చదువుకోవాలని కోరుకుంటున్నావా, ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నావా, లేదా పిల్లలు కూడా సంపాదించి తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నావా? వాట్ ఈజ్ యువర్ ఫిలాసఫీ, వాట్ ఈజ్ యువర్ పాలసీ టువర్డ్స్ చిల్డ్రన్? పిల్లల పట్ల, విమెన్ పట్ల, డిజేబుల్డ్ దివ్యాంగుల పట్ల, ఎల్డర్లీ పీపుల్ వృద్ధుల పట్ల, వయోవృద్ధుల పట్ల, ట్రాన్స్జెండర్స్ పట్ల మీ యొక్క విధానాలు ఏంటి అన్నది పబ్లిక్ పాలసీస్ చూస్తాం. ఫస్ట్ నీట్గా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్లో మొత్తం పబ్లిక్ పాలసీస్ అన్ని పీడిఎఫ్లో పెట్టేశారు. అద్భుతంగా తీసుకొని గవర్నమెంట్ ఓరియంటెడ్ ఎజెండాతో మనం వెళ్తాం. అండ్ మరి విధానాలను అమలుపరచడానికి ఏం స్కీమ్స్ని తీసుకొని వస్తున్నావు? సో స్త్రీలు ఎక్కడ చూసినా కూడా లైంగికంగా వేధించబడుతున్నారు. అకార్డింగ్ టు ది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 65% ఆఫ్ ది కేసెస్ ఆర్ అండర్ రిపోర్టెడ్ విత్ రెస్పెక్ట్ టు డొమెస్టిక్ వైలెన్స్. గృహహింస విషయంలో 65% కేసెస్ స్టేషన్ వరకు వెళ్ళట్లేదు. మరి అదే పనిగా చాలా ఆనందంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని తీసుకొని వచ్చావు కదా, గృహహింస చట్టం తీసుకొని వచ్చావు కదా, ఏంటి మరి ఏం లాభం ఉంది? గృహహింస చట్టాలు రికార్డే అవ్వట్లేదే. మరి ప్రోగ్రామ్స్ అమలు పరుస్తున్నాం, ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్స్ ఏంటో తెలుసుకుంటాం. లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, చిల్డ్రన్కి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, విమెన్కి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. అండ్ విమెన్ ప్రోగ్రామ్స్ అంటే ఓన్లీ స్త్రీల పట్ల వివక్ష, దాడుల విషయమే కాదు, స్త్రీల యొక్క ఆరోగ్య విషయం కూడా, న్యూట్రిషను, చిన్నపిల్లల విషయంలో అయితే ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్, మిడ్ డే మీల్ స్కీమ్స్, మధ్యాహ్న భోజన పథకాలు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత ఇది ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు. ఈ సమస్యలకు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి యంత్రాంగం, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు. మరి రాజ్యాంగపరంగా ఏమి ఇవ్వలేదా? కాన్స్టిట్యూషనల్ మెజర్స్. ఎస్, అంబేద్కర్ లాంటి మహానుభావుడు రచించినటువంటి కాన్స్టిట్యూషన్లో డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్కి విలువలు లేకుండా ఎందుకు ఉంటాయి? whoever facing the discrimination, whoever has been seen as a second grade citizen, ఎవరైతే క్రింది స్థాయిలో వివక్షకు గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ అంశాలు, అక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి స్కీమ్స్ కానీ ఆర్టికల్స్ కానీ అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ మెజర్స్, కాన్స్టిట్యూషనల్ మెషనరీ, రాజ్యాంగపరమైనటువంటి యంత్రాంగం. కమిషన్ వేయాలి, కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం రిపోర్ట్ చేయాలి, కమిటీలో ఈ సభ్యులు ఉండాలి, ఈయనే ఉండాలి, సుప్రీంకోర్టు జడ్జే ఉండాలి, ఆయనే రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్ పట్ల ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. ఇలా కాన్స్టిట్యూషనల్ మెజర్స్ ఉన్నాయి. స్టాచ్యుటరీ ప్రావిజన్స్, చట్టపరమైనటువంటి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి, చట్టపరమైన, రాజ్యాంగపరమైన. సో ప్రతి ఒక్కటి కాన్స్టిట్యూషన్లో చెప్పేది కాదు. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ. కాన్స్టిట్యూషన్ చెప్పలేదు మానవ హక్కుల కమిషన్ వేయమని, కాన్స్టిట్యూషన్ చెప్పలేదు. అది హ్యూమన్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ యాక్ట్ తీసుకొని వచ్చింది. సో చట్టపరమైనటువంటి యంత్రాంగం ఏంటి, రాజ్యాంగపరమైనటువంటి యంత్రాంగం ఏంటి, వాటిలో ఎవరు సభ్యులు, వాటి యొక్క విధానాలు ఏంటి, వాటి యొక్క విధులు ఏంటి, ఎవరు ఏం చెయ్యాలి, మీ యాజ్ ఎ సిటిజన్గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. అండ్ ఆ కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాచ్యుటరీ మెజర్స్ ఫర్ వాట్? రాజ్యాంగం మరియు చట్టపరమైనటువంటి అంశాలు దేని గురించి? షెడ్యూల్డ్ కులాల వారికి ఉన్నటువంటి అంశాలు,
షెడ్యూల్డ్ తెగల వారికి ఉన్నటువంటి అంశాలు, మైనారిటీస్కి సంబంధించినటువంటి అంశాలు, అండ్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ వెనుకబడిన తరగతులు, విమెన్, డిజేబుల్డ్, దివ్యాంగులు, చిల్డ్రన్, బాలబాలికలు లేదా పిల్లలు, వీళ్ళందరికీ రాజ్యాంగపరమైన చట్టపరమైనటువంటి అంశాలు ఏమున్నాయి. చూడండి, నేను ఎక్కడ కూడా కోర్ సబ్జెక్టులోకి వెళ్ళలేదు, సిలబస్ అనాలిసిస్ని మాత్రమే చేశాను. ఒక్కోదానికి ఇక్కడ చెప్పి మళ్ళీ దాని కంటెక్స్లో అక్కడ చెప్పడం అన్నది మీకు అర్థం అవ్వాలి. జస్ట్ సిలబస్ కొహెషన్ని అర్థం చేసుకోవాలి. స్ట్రక్చర్ తెలిసిన తర్వాత మనం కూడా మామూలుగా ఏదైనా చూసినప్పుడు స్ట్రక్చర్ని తెలుసుకుంటారు, ఆ తర్వాత దాని యొక్క కంపోజిషన్ని తెలుసుకుంటారు, దానివల్ల సమస్యలు వస్తాయి, ఆ సమస్యలను ఎలా అధిగమించాలి. ఇప్పుడు రేపైనా మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఫస్ట్ సిలబస్ ఏంటో చూస్తారు, అంటే స్ట్రక్చర్ ఏంటో చూసినట్లు, అండ్ ఆ సిలబస్లో ఉన్న మెటీరియల్స్ చూస్తారు, అంటే ఇష్యూస్ ఏంటో చూస్తారు. దాన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ సిరీస్ రాయాలన్నా, సబ్ కాన్సెప్ట్స్ వినాలన్నా, లేకపోతే ప్రాక్టీస్ చేయాలన్నా అన్నది వెల్ఫేర్ మెకానిజమ్స్ లాంటిది. ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. సొసైటీ అంటేనే ఆర్గనైజేషను. ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా ఒక్కో టాపిక్ గురించి ఎక్స్ట్రాడినరీ డెప్త్తో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మరి సార్ మెటీరియల్ ఏంటి? నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మెటీరియల్స్ నా క్లాస్ నోట్స్ను వినండి చాలు. ఎందుకు క్లాస్ నోట్స్ను వినండి చాలు అని అంటున్నానంటే, ఇక్కడ నేను మీకు తీసుకున్నటువంటి రీసోర్సెస్ ఎక్కడి నుండి తీసుకున్నాను అంటే, ఎన్సీఆర్టీ ఇండియన్ సొసైటీ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇండియన్ సొసైటీ ఎన్సీఆర్టీ క్లాస్ 12th ఎన్సీఆర్టీ ఎక్స్ట్రాడినరీ బుక్. అసలు మీరు చదువుతూ ఉంటే మీకు ఒక రకమైన ఉద్వేగాన్ని కలిగిస్తూ ఉంటుంది. శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలాగా ఈ బుక్ చదువుతుంటే మీకు ఒక రకమైనటువంటి ఉద్వేగం వస్తూ ఉంటుంది. అలాంటి బుక్ ఇది, ఇండియన్ సొసైటీ ఎన్సీఆర్టీ క్లాస్ 11th. సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, సామాజిక మార్పు మరియు అభివృద్ధి, ఇది కూడా క్లాస్ 11th ఎన్సీఆర్టీ, క్లాస్ 12th ఎన్సీఆర్టీ. సో 12th ఎన్సీఆర్టీలో 2 పుస్తకాలు, 11th ఎన్సీఆర్టీ ఇంట్రడక్షన్ టు సోషియాలజీ. ఫస్ట్ మీకు బేసిక్ టాపిక్స్ అని చెప్పాను కదా, అది ఇక్కడ నుండి క్లాస్ 11th ఎన్సీఆర్టీ ఇంట్రడక్షన్ టు సోషియాలజీ. అండర్స్టాండింగ్ సొసైటీ, భారతదేశ సమాజాన్ని అర్థం చేసుకోవడం. ఇవి 2 అర్థం చేసుకుంటే, ఫస్ట్ యూనిట్ ఇవి 2 అర్థం చేసుకుంటే బేసిక్ సోషియాలజీ అంటే ఏంటి, సామాజిక నిర్మితి ఏంటి అర్థం అవుతుంది. ఇవి 2 చూడడం వల్ల భారతదేశ సమాజం ఏంటి అన్న విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత ఇండియన్ సొసైటీ ఎస్సి దూబే, చాలా మంచి బుక్, దుబే సార్ బుక్ మీకు నెట్లో కూడా దొరుకుతుంది. అండ్ ఇండియన్ సోషల్ ప్రాబ్లమ్స్, అంటే ఇది 2వ యూనిట్కి అనమాట, ఇండియన్ సోషల్ ప్రాబ్లమ్స్. సో రామ్ అహుజా సార్ బుక్ మీకు నెట్లో కూడా దొరుకుతుంది. ఇది సొసైటీ అంటే ఇది అవసరం లేదు, ఈ ఎన్సీఆర్టీ చదివిన తర్వాత ఇది అవసరం లేదు, కాకపోతే రెఫరెన్స్ కింద పెట్టుకోండి. ఇండియన్ సోషల్ ప్రాబ్లమ్స్ రామ్ అహుజా బుక్ మీరు తీసుకోవచ్చు, రామ్ అహుజా. సో రామ్ అహుజా బుక్లో నుండి ఇష్యూస్ని, ఛాలెంజెస్ని తీసుకుంటున్నాను. మిగతా బుక్స్లో నుండి సోషల్ ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాను. 3rd యూనిట్ వెల్ఫేర్ మెకానిజంకి మీరు లక్ష్మీకాంత్ సార్ బుక్ పాలిటీని చదవచ్చు. లక్ష్మీకాంత్ సార్ బుక్ పాలిటీ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొని వస్తున్నటువంటి స్కీమ్స్ త్రూ ఎకనామిక్ సర్వే, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని స్కీమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చదవాలి. ఓకేనా? కాకర్లా అకాడమీ యాప్లో సోషియాలజీకి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా యూనిట్ వైజ్గా అందుబాటులో ఉంటాయి. సో కాస్ట్ పెరిగే లోపలనే ఇండియన్ సొసైటీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నోట్స్ కూడా నీట్గా రాసుకుంటూ వెళ్ళండి. అక్కడక్కడ నేను మళ్ళీ మీకు ఇమేజెస్ రూపంలో సమస్యల్ని ఇమేజెస్ రూపంలో కూడా పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాను. ఆల్రైట్.